నమస్తే ఊర్గలు 9 న్యూస్ కి స్వాగతం. తమ పాలనలో యువతకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గత 1.5 ఏళ్లలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్ అని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయితీ, పారదర్శకతకు పెద్దపీట వేశామని తెలిపారు. నేడు జరుగుతున్న రోజ్గార్ మేళాలోని 71,000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చామని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిలోని సామర్థ్యతను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వం మరింత ముందుకెళ్తుందని చెప్పారు మోడీ. ఇలా ఉద్యోగాలు పొందుతున్న వారంతా భక్తితో, నిజాయితీతో దేశం కోసం పనిచేస్తున్నారని, ఇలాగే ముందుకు సాగితే 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రధాని వ్యాఖ్యానించారు. समय से लगातार हो रहे रोजगार मेलों की श्रृंखला ने युवा सशक्तिकरण और देश के विकास में उनकी भागीदारी को सुनिश्चित करने में एक प्रमुख योगदान दिया है। आज के रोजगार मेले में 71,000 से अधिक युवा केंद्र सरकार की समय में योजना पेड इंटर्नशिप जी से चल रहा है। आज भी 71,000 से ज्यादा युवाओं को नियुक्ति पत्र दिए गए हैं। बीते 1-1.5 साल में ही लगभग 10 लाख युवाओं को हमारी सरकार ने पक्की सरकारी नौकरी दी है। ये अपने आप में बहुत बड़ा रिकॉर्ड है। पहले इस पारदर्शी और नेतृत्व से होता है। भारत ने 2047 तक विकसित भारत के निर्माण का संकल्प लिया है। हमें इस संकल्प पर भरोसा है। इस लक्ष्य की प्राप्ति का विश्वास है। वो इसलिए क्योंकि भारत में हर नीति, हर निर्णय की भारत ने अपने स्पेस सेक्टर में नीतियां बदली। भारत ने अपने डिफेंस सेक्टर में अपना परचम लहरा रहा है। ट्रेनिंग से लेकर टूर्नामेंट तक हर कदम पर युवाओं के लिए आधुनिक व्यवस्थाएं बन रही हैं। आज कितने ही सेक्टर्स में हम कंप्लीट ट्रांसफॉर्मेशन देख रहे हैं। आगे बढ़ाने के लिए अटल टिंकरिंग लैब्स और आधुनिक पीएम श्री स्कूलों के जरिए बचपन से ही इनोवेटिव युवाओं को पक्की सरकारी नौकरी देने के लिए विशेष भर्ती रैलियां की जा रही हैं। आज ही यहां सेंट्रल आर्म पुलिस फोर्सेस में 50,000 से ज्यादा युवाओं को भर्ती का नियुक्ति पत्र को पैदा हुई। अन्न भंडारण के लिए साथियों से रोका है। हमारी सरकार ने हर उस बाधा को दूर करने का प्रयास जो महिलाओं को आगे बढ़ने से रोकती है। आजादी के बाद वर्षों तक स्कूल में अलग टॉयलेट न होने की वजह से अनेक छात्राओं को पढ़ाई छूट उनके नाम पर नहीं होती थी। आज पीएम आवास योजना के तहत मिलने वाले ज्यादातर घर महिलाओं के ही नाम पर है। पोषण अभियान, सुरक्षित मातृसभा में पिछले 10 वर्ष आई गॉट कर्मयोगी భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద బట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పివి నరసింహారావు అనేక నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పివి భూ సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని చెప్పారు. దేశంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు పివి అద్భుతమైన ప్రణాళికలు రూపొందించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పోటీ పడే విధంగా పివి కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలను పివి అమలు చేశారని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు పివి చూపించిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని క్రైమ్ రేట్ తగ్గించమని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 2024లో మొత్తం 33,084 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. కమిషనరేట్ పరిధిలోని నేర వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఏడాది నమోదైన 33,084 కేసుల్లో 25,143 కేసులు పరిష్కరించామని, 3 షిఫ్ట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నామని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా కేసులను పరిష్కరించిన కమిషనరేట్ గా రాచకొండ నిలిచిందని, మా పరిధిలో నమోదైన కేసులో 30 మంది జీవిత ఖైదీ శిక్ష పడిందని చెప్పారు. Now I request our Commissioner of Police to present the annual report. Thank you, sir. Slides. Constable officer, every home guard officer has contributed for this greatest achievements. Once you go through this, you will say that it is not flux nox and early vilification. It's perfectly done with the most planned and the most dedicated manner. Coming to this basic aspect, which the department and government is focusing on, 3 important aspects like VAQT, VQT, the visible policing, quick response, and technology. The 3 aspects actually this distinguish any police unit, other units from commissionerate. And then government also, the same policy, ఈ బ్యాక్గ్రౌండ్లో మేము చూసినటువంటి విజిబుల్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్లో ఇది ఎన్హాన్స్ పబ్లిక్ సేఫ్టీ. మా విజిబుల్ పోలీసింగ్ లాట్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ద ఫోర్స్ చేయడం కానీ, కాల్ డేటా అనలైజ్ చేయడం కానీ, ఐపీ డేటా అనలైజ్ చేయడం కానీ, సైక్యాప్స్ కానీ, డోపంప్స్ కానీ, దర్పణ్ కానీ, ఇట్లా టియోస్కోప్స్, టెక్ డాటమ్, ఇట్లా చాలా టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ను మనము యూజ్ చేయడం జరిగింది. CCTNS already well established, get the figures, but our officers investigating the cases. అంతేకాకుండా అండర్ కార్డ్స్ ఆడడం, గేమింగ్ యాక్ట్లో ఎటువంటి లేకుండా మేము ఐరన్ హ్యాండ్తో సప్రెస్ చేయడం జరిగింది. గేమింగ్ యాక్ట్లో ఎటువంటి కేసులు లేకుండా, బట్ చిన్న చిన్న ఎక్కడెక్కడ ఆడినా సరే కొంచెం లాస్ట్ టైం 824 చెస్ అయినాయి మేము చేసినటువంటి ఎఫర్ట్స్ మూలంగా. సో 50% రిడక్షన్ ఇన్ డెకాయిటీ, రాబరీలో 6% రిడక్షన్ ఉంది. అలానే హెచ్బీ బై నైట్లో 17% రిడక్షన్ ఉంది. ఆటోమొబైల్ థెఫ్ట్ ఉన్నాయి. దాని తర్వాత మిత్రుల్లో సెన్సేషన్ కేసు ఉండే, దాంట్లో కూడా అక్యూజ్ అరెస్ట్ చేయడం మిత్రులు మేము. దాని తర్వాత ఈ కోర్ట్ మానిటరింగ్ అండ్ కన్విక్షన్ ఓవరాల్గా మనకు 69.3% కన్విక్షన్, 3% మన కన్విక్షన్ ఫిగర్. ఇదన్నీ కలుపుకొని 160 కేసెస్లో మనము జరిగింది. తర్వాత దెన్ కమింగ్ టు విమెన్ సేఫ్టీ, చాలా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే 12 వాళ్ళైతే ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఈ అక్కడ చేయడం జరుగుద్ది. యాక్టివిటీ గోన్ ఒక నివేదిక, న్యూ ఇయర్ అన్ని ప్లేసెస్లో సీసీ కెమెరాస్ పెట్టడం, ఏమన్నా చేస్తారు. అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు,
If you take up This is with regard to the query raised with regard to the visible policing, sir. So the results you have seen. యాక్ట్ చేయడం మూలంగా వాళ్ళు మేము న్యాయం చేస్తామనే So and they even started sharing the information to us. Only because of that, which ఒకటి patrol. ఏంటి సార్ ఇప్పటి వరకు బాగా లెవెల్ ప్లే ఫీల్డ్ ఇచ్చి అందరికి ఈక్వల్గా ఒక ట్రైన్డ్ ఆఫీసర్ చేసి వాళ్ళని కూడా ప్రతి పోలీస్ మెన్యూ Pachakunda Police and also within చేరవేస్తున్నారు. To emphasize the exceptional effort. Thank you once again. Then preserving peace. With this, I certainly tell. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో పూర్ మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్స్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్లో కలిశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, దీపాదాస్ మున్షి ఉన్నారనే సమాచారంతో ఆయన గాంధీ భవన్ కు వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మీడియా సమావేశం ఉన్నందున దీపాదాస్ మున్షిని కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మహేష్ కుమార్ గౌడ్ చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత అని, ఆయన నాకు మంచి స్నేహితుడని, చంద్రశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు నేను మీడియా సమావేశంలో ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ నేత వివరిస్తున్నారు. ఈయన కూతురు సినిమాలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సినిమాలకు అవార్డులు రాలేదు, అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు ఇవ్వలేదు, కానీ పోలీసు బట్టలిప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు. చంకలో బిడ్డ పెట్టుకుని ఉన్న మహిళ హక్కుల కోసం పోరాడిన సినిమాలు అవార్డులు రాలేదు, స్మగ్లర్ పాత్ర చేసే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. వరంగల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీతక్క ఈ సందర్భంగా మాట్లాడారు. స్మగ్లర్ హీరో, స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని, ఇవేం సినిమాలంటూ మండిపడ్డారు. మానవత దృక్పథం ఉన్న సినిమాలు రావాలని చెప్పారు మంత్రి సీతక్క. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తుందో ఆలోచించాలని అన్నారు. సినిమాలను గౌరవిస్తున్నామని, హక్కులు కాపాడే లాయర్ జీరో, స్మగ్లింగ్ చేసే సినిమాలు హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు. పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని కట్టలిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో, ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం
ఏం చేయండి, ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది. ఏ సినిమాను మేము గౌరవిస్తాం, సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటది, కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్లు హీరోలు అవుతారంట, ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్లు జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా, సినిమా ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్లు అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా తీస్తే పుష్ప 2 సినిమా చూస్తుంటూ దొరికింది. అంటే వాళ్ళకు అది ఏ రకమైన ఇంకా నేరాలు వెళ్ళడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మేము తప్పు పడతలేము, కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి. అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి అది చర్చిలలో జరగాలి, అది మసీదులలో జరగాలి. బిడ్డ ఒక స్మగ్లర్ పాత్రలో, ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోయిమెంట్ అధికారి జీరో ఎట్లా తీసుకెళ్లేటువంటి లక్షణాలు. టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గచ్చిబౌలిలోని తెలంగాణలో ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతి పేదవాళ్లకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం హైదరాబాద్ నలుమూలలా టీమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం చేస్తూనే ఉన్నారు. పేదల హాస్పిటల్కు వెళ్తే 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, పేదలకు భారం కావదని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ జాతీయ రహదారుల అనుసంధానం చేస్తూ నిర్మాణం చేస్తున్నామని అన్నారు మంత్రి. ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడుతూ నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనేదే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. 2025 జూన్ 2న ఎల్బీ నగర్ టీమ్స్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు మంత్రి. మా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ సందర్శించడం మొదటిసారి. దానికి మీ అందరికీ తెలుసు కొన్ని కారణాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ఎన్నోసార్లు ఇలాంటి ఒక నేషనల్ బిల్డర్, దేశంలోనే ఎల్ఎన్టీ, టాటా లాంటి ప్రముఖ కంపెనీలు వాళ్ళు లాభాపేక్ష లేకుండా దేశంలో, మన దేశంలో కాదు బయటనే క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ వారి మేనేజ్మెంట్తో ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. ఇంకా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, కానీ మా ఇంజనీర్లకు చెప్తున్న వరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఏరియాలో రాత్రి కూడా పండుకోవాలి, కృష్ణాలో కలుస్తుందంట. దానికి తోడు ఇది పెట్టించి కోటీశ్వర్లు చేసుకుని కూడా ఇంకా 1 ఇయర్ పడుతుంది. ప్రతి పేదవాడు అరే రేవంత్ రెడ్డి గారు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది, మా మూసి పీడ విరగడైపోతున్నది, గోదావరి వాటర్ వస్తానంట మాకు. ఎల్బీ నగర్, అల్వాల్, నిమాల్ స్టేడియం తీసుకొని, అందుకనే ఇక్కడున్న ఎల్ఎన్టీ, ఎందుకంటే ఇలా విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలన్నదే మెడికల్ ఫెసిలిటీస్ అని. అందుకని మా కార్యక్రమాలు చేసుకుని రోడ్స్ ని ఒక 20 జీడిమెట్ల నాచారం అక్కడ ఇండస్ట్రియల్ వేస్టేజ్ వచ్చి మా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ బాధకు కార్పొరేట్ హాస్పిటల్లో హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.
నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 175 దరఖాస్తులు కలెక్టర్కు అందజేశారు. పేపర్ ఎక్కించుకోలేదు అయితే మాది ఆయన దాంట్లో ఎక్కించుకున్నాను. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై నగర్ మేయర్ గుణసుధరాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవితో కలిసి క్రిస్మస్ వేడుకలలో కేక్ కట్ చేసి నియోజకవర్గంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ మంత్రి తన సొంత ఖర్చులతో దుస్తులను పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ యేసు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మార్గదర్శకత్వం చేసేవని తెలిపారు. యేసుక్రీస్తు మనుషులను అందరినీ ప్రేమించాలని, మార్గంలో నడవాలని, సేవా భావంతో మెలగాలని క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి అనుసరిస్తాయని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ప్రపంచానికి బోధించిన శాంతి దూత యేసు అని అన్నారు మంత్రి. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మరి 25 తారీఖున ముఖ్యంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచే అంతటా కూడా క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతాయి. అది జనవరి 1 వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మరి క్రిస్మస్ వేడుకలకు వరంగల్ ఈస్ట్లో ప్రభుత్వం తరఫున చేపడతా ఉన్నటువంటి ఈ యొక్క వేడుకల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి దైవజనులకు, మరి దైవ ప్రేమికులకు, మరి దైవ బిడ్డలకు, వేదిక మీద కార్పొరేటర్లకి, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారము. మరి ఈ క్రిస్మస్ పర్వదినం మనందరికీ కూడా ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని అందిస్తుంది. వినయం. ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా యేసు ప్రభువు గోకులంలో
నిరాడంబరమైన పరిస్థితుల్లో జన్మించడం తనదైన సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఫిలిప్పీలకి కానీ దాసుని మనిషిలా అవతరించాడు. యేసు సూచించిన మార్గం సేవా ప్రాధాన్యత. యేసు ప్రభు నేను నాయకుడిని అని చెప్పకుండా నేను సేవకుడిని అని చెప్పి ఆ విధానం మనకు మార్గదర్శక స్థితుల్లో కూడా ఎలా కోసం 12 రోజులు జరుపుకోవడమే కాకుండా ప్రేమ, క్షమ, శాంతి ఆయన చెప్పిన వాక్యాన్ని మనం అందరం కూడా అనుసరించాల్సిన అవసరం ఉన్నది. యేసు ప్రభు జన్మ విశేషం మనకు ఒక గొప్ప సాధనం కూడా ముందుకు కదులుదాము. మరి ఎవరో ఒక రూపం మరి ఈరోజు క్రిస్మస్ వేడుకను అందించిన అందరి మీరు అనుగ్రహించిన రక్షణ సందేశాన్ని మనకి ఆడుతూ పాడుతూ నేర్పించింది. చిన్నపిల్లలకి ఏవైతే మనకి అదర్ మోరల్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ మీరు ఫాలో చేస్తే దేవుడు మిమ్మల్ని సరిగా చక్కగా చూసి మీకు గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేవాళ్ళు. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణుడా, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరం పరిశుద్ధ నామములు చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం అన్ని మతాలను కూడా సర్వసమానంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి పండుగలను కూడా ఎటువంటి లోటు రాకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదం ఇలా చెప్పింది, ఆయన దేవుని రూపంలో ఉన్నా దానిని స్వంత లాభంగా పరిగణించలేదు. తాను దాసుని రూపం ధరించి మనిషిలా అవతరించాడు. మరీ వినయంతో తనను తాను కించపరుచుకుని మరణం వరకు సాగిపోయాడు. ఈ వాక్యం మనకు యేసు ప్రభువుని వినయాన్ని. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్స్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.